అంటే ఈ ఉప ఎన్నిక విజయంపై కూడా మీకు మరింత బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే రైట్, మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. బీజేపీ అయితే డిపాజిట్ కోల్పోయింది. కనీసం డిపాజిట్ కావాల్సిన ఓట్లు కూడా రాబట్టలేక బీజేపీ పూర్తిగా చతికిలబడిపోయింది. ఓ కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానానికి, అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే బీజేపీ డిపాజిట్ కూడా రాబట్టుకోలేకపోయింది. చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. అదిగో లంకల దీపక్ రెడ్డి నిరాశతో నైరాశ్యంతో బయటికి వెళ్ళిపోతున్నారు. కౌంటింగ్ సెంటర్ నుంచి దీపక్ రెడ్డితో పాటు ఆయన కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. కనీస గౌరవాన్ని కూడా దక్కించుకోలేదు. చాలా దారుణంగా మొత్తం 7,296 ఓట్లు వచ్చాయి. దాదాపు డిపాజిట్ దక్కించుకోవడానికి కావాల్సిన ఓట్లు కూడా రాని పరిస్థితి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ నుంచి నిరాశలో వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. చాలా అనీజీగా ఆయన మొహం చూస్తే అర్థమైంది. చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. డిపాజిట్ గల్లంతైంది. కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. సో ఆయనకి మెజార్టీకి కావాల్సిన కనీస ఓట్లు కూడా రాని పరిస్థితి. మెజార్టీ కనీసం ఆయన దాదాపుగా బీజేపీకి మెజార్టీకి 32,000 ఓట్లు రావాలి, కానీ 7,296 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన 6వ వంతు పోలైన ఓట్లో 6వ వంతు కనీసం వస్తే కానీ డిపాజిట్ రాదు, కానీ 6వ వంతు కూడా రాని పరిస్థితి. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది. డిపాజిట్ వస్తుందని భావిస్తున్నా, కానీ బీజేపీ ఓట్లకు డిపాజిట్ కూడా రాలేదు. మేము డబ్బులు పంచలేదు, చివరి 3 రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయంటూ లంకల దీపక్ రెడ్డి చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో మళ్ళీ జాయిన్ అవుతున్నా. దానికంటే ముందు ఒకసారి బీజేపీ ఓటమికి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? గెస్ట్ కృష్ణకాంత్ మనతో జనరల్ కృష్ణకాంత్ గారు, చాలా దారుణమైన ఓటమి ఇది నిజంగా. అంటే సరే, వాట్ ఎవర్, బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే స్వయంగా నేను మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి, కేంద్రంలో చాలా కీలకమైన వ్యక్తి, నియోజకవర్గమైనటువంటి ఈ పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో ఈవెన్ సరే గెలుపోవటంలో మనం నిర్ణయించలేం, ప్రజలు నిర్ణయిస్తారనుకుందాం, అది పక్కన పెడదాం, రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. కానీ అట్లీస్ట్ ఒక డిపాజిట్ దక్కించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితిలో ఉందంటే నిజంగా ఇది చాలా పార్టీకి ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి అని భావిస్తున్నారా ఏంటి? ఎలాంటి పోస్ట్ మార్టం చేసుకోబోతున్నారు? బీజేపీ ఓటమికి ఏంటి, మీరు ఏం కారణాలు వెతుక్కుంటారు? డిపాజిట్ రాకపోవడానికి ఓటమి సంగతి పక్కన పెట్టండి సార్. నేను ఇప్పుడే ఇంతకు ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది చూశాను నేను క్లియర్ గా. ఆయనే ఒప్పుకుంటున్నారు ఈసారి ఎంఐఎం ఓట్లు కూడా మాకు బాగా ఉపయోగపడ్డాయి, ముస్లిం ఓట్స్ బాగా ఉపయోగపడ్డాయి, అది అని చెప్పి. సో ఇక్కడ క్లియర్ గా నేను మళ్ళీ చెప్తుంది అదే. ఇక్కడ ఒక ఎంఐఎం ఓటర్లను కూడా ఉపయోగించుకొని కాంగ్రెస్ ఇవాళ రోజు మనం చూసాం. అజారుద్దీన్ కి ఆయన ఒప్పుకున్నారు, అజారుద్దీన్ కి మినిస్ట్రీ ఇవ్వడం కూడా పనిచేసింది ఇక్కడ అని చెప్పి. సో లాస్ట్ మూమెంట్ లో కావాలని ముస్లిం ఓట్లను ఏకీకృతం చేస్తూ ఒక అజారుద్దీన్ గారికి లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ ముందే మినిస్ట్రీ ఇచ్చి, సో ముస్లిం ఓట్లను ఒక చోట చేసి, అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై ఇవన్నీ కలిపి చేసుకున్న ఒక విజయం ఇది. దీన్ని కేవలం ఒక్క విజయంతోనే బీజేపీకి అసలు ఓట్లు గల్లంతేనే అది గల్లంతేనే అంటాం సమంజసం కాదు. ఎందుకంటే ఇవాళ రోజు మీరు చూసుకుంటే యాజ్ ఆఫ్ నో ఇన్ 2025 ఇదే కాన్స్టిట్యున్సీలో మాకు అంతకు ముందు కేవలం 13% 14% ఓటు నమోదైంది అంతకు ముందు. ఈసారి మాకు 20 to 25% ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో పెరిగింది అనేది మా అంచనా. అది అసలైన రియల్ ఫిగర్స్ మనకి ఈవినింగ్ కల్లా తెలుస్తాయి క్లియర్ గా. బట్ యాజ్ ఆఫ్ నో మా ఓటు పర్సెంటేజ్ మాత్రం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో పెరిగింది. అందులో ఎటువంటి అతిశయోక్తం లేదు, డెఫినెట్ గా పెరిగింది. కాకపోతే నేను చెప్పినట్టు ఈ ముస్లిం ఓట్స్ ఏకీకృతం అవడం కానీ, ఎందుకంటే స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇవాళ రోజు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఇక్కడ ఉండగలుగుతారన్న విధంగా మాట్లాడడం జరిగింది మన క్యాంపెయిన్స్ అప్పుడు. మనం క్లియర్ గా చూస్తాం అన్ని ఛానల్స్ లో. అలాంటప్పుడు ముస్లింస్ ని కూడా ఒక విధంగా భయభ్రాంతులను చేసి వాళ్ళ ఓట్లని ప్లస్ ఎంఐఎం తో అలయన్స్ పెట్టుకుని డైరెక్ట్ గా అజారుద్దీన్ గారికి లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్